అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ఈరోజు ఈ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏమంటే, గత కొద్ది రోజుల క్రితం కడపలో కురిసిన భారీ వర్షాల కారణంగా కడప నగరంలోని 27వ డివిజన్కి మా తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మన్సూర్ అలీ ఖాన్ గారు ఇక్కడ కురుస్తున్న ఈ వర్షాలకు ఈ ఏరియాలో ఎవరన్నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారా, లేదా ఏదైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఆయన రావడం జరిగింది. ఒక తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు హోదాలో ఆయన ఏ డివిజన్లో ఏ జరిగినా కూడా మా పార్టీ తరఫు నుంచి వచ్చి అక్కడ ఆ సమస్య తెలుసుకోవడం జరిగింది. కొంతమంది అంటున్నారు ఆయన 149వ బూత్ ఇన్ఛార్జా, నగర అధ్యక్షుడా, అది ఏదో మా పార్టీ చూసుకుంటుంది, మీకు ఎందుకు పెద్ద బాధ? ఆ ఇన్ఛార్జులు ఆ అధ్యక్షులు పక్కన పెడితే ఆయన ఒక నగర పౌరుడుగా ప్రజలకు సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో అక్కడికి రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, వైసీపీ పార్టీకి చెందిన కోఆప్షన్ మెంబర్, కార్పొరేషన్ చెందిన కోఆప్షన్ మెంబర్ జహీర్ గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. తప్పు లేదు, ఆయన ఆ డివిజన్లో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ప్రజా సమస్యలు తెచ్చుకోవడానికి పోయినాడు, ఈయన కూడా ప్రజా సమస్యలు తెచ్చుకోవడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈ రోడ్డు మీరు నిలబెట్టినారు, ఆ పని మీరు నిలబెట్టినారు, ఇది మీరు చేయలేదు, 14 ఫైనాన్స్లో మేము చేసినాము, లేదు మీరు చేశారు, ఇలా వాగ్వాదం జరిగింది. నేనేమంటా అంటే, ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు ప్రెస్ మీట్ పెట్టి మేము అవి చేసినాం మేము ఇవి చేసినామంటున్నారు, అక్కడ మన్సూర్ అలీ ఖాన్ గారు మీరు చేయలేదు అన్నారు అనుకుంటాం. మీరు పక్కకు వచ్చి జనాలకు ప్రెస్ మీట్ పెట్టి అతను తప్పు మాట్లాడుతున్నాడు, అతను తప్పు చేసినాడు, మేము ప్రజలకు ఈ విధంగా సేవలు చేసినాము, ప్రజలు భయపడిచ్చి ఎనానం చేసుకొని మేము గెలిచినాము అని చెప్పాలి. ఆ తప్పు లేదు. కానీ అక్కడ వాళ్ళతో గిల్లుకొని వాళ్ళను దుర్భాషలాడి అది చేసి ఇది చేసి మళ్ళీ వచ్చి మేము ఏం చేయలేదు అనే విధంగా మాట్లాడుతూ ఒక డివిజన్లో, ఒక ఏరియాలో, ఒక వీధిలో జరిగిన సమస్యను తీసుకొని మీరు కడప నియోజకవర్గం మొత్తం పరపడండా చేస్తూ టప్పెట్లు కొట్టు దండోరా వేస్తూ తిరుగుతున్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, మేము గెలిచిన చోట, మేముండే చోట కడప నగరంలో వేరే పార్టీ వాళ్ళు కానీ ఇంకొకటి కానీ నోరెత్తి మాట్లాడకూడదు, మేము చెప్పిందే చట్టం, మేము చేసేదే న్యాయం అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. అయ్యా, ఇదేం దొరల పాలన కాదు. దొరల పాలనపై చాలా కాలమైంది. ఇప్పుడు ప్రజాపాలన నడుస్తుంది. అందులో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది, కడపలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచినారు. కాబట్టి మీరు ఆ ధోరణిని మార్చుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్, దాన్ని పట్టుకొని ఒక ఆయన నిన్న అంటాడు, మా ఎమ్మెల్యే గారు లాటరీ ద్వారా ఎలాగోలా గెలిచేశారంట. ఎలాగా? మీ మాదిరిగా ప్రజలను భయభ్రాంతులు చేసి డివిజన్లో నామినేషన్లు వేసిన వాళ్ళ పత్రాలు చింపేసి వాళ్ళ ఎవరన్నా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి భయపడి అలా ఏం గెలిచలే. ఆమె ప్రజలతో మమేకమై కడప నగరంలో, కడప నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడప తొక్కి ఆమె ఏం చేస్తుందో ప్రజలకు చెప్పింది, దాన్ని ప్రజలు నమ్మి ఆమెకు ఓటేశారు. అదే ధోరణిలో ఇప్పుడు స్వచ్ఛ కడప అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుని ప్రతి గడపకు వెళ్ళి, నేను ఆ రోజు ఎలక్షన్లలో వీళ్ళకి మాట ఇచ్చినాను, ఈ ఇంటికి వెళ్ళినాను, ఈ సందుకు వెళ్ళినాను, ఆ కాలువ చూపినాను, ఆ రోడ్డు చూపించినాను, ఆ పని నేను పూర్తి చేసే బాధ్యత నా భుజస్తంభాల మీదని చెప్పి ఆమె వెళ్ళి ప్రతి ఇంటికి తిరుగుతుంటే మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తి మీరు భయభ్రాంతులై ఆ ఉండే కాస్త ఉనికి కూడా ఏడ కూలిపోతాము అని చెప్పి ఆ ఒక చిన్న విషయాన్ని తీసుకుని మసింపూసి మారడకాయ చేసి దాన్ని ఏదేదో చేసి మేమేమైనా మాట్లాడతాం, మీరు కేసులు పెట్టుకోండి, మాకు రాజ్యాంగం ఉంది అంటే, అదే రాజ్యాంగం ఎవరినైనా కించపరిచి మాట్లాడితే, ఎవరి గురించిన అవాక చవాకులు పెళ్తే వాళ్ళని ఏం చేయాలో అదే రాజ్యాంగంలో కూడా రాసింది. నేను అనుకుంటా రాజ్యాంగం మీ ఒకరి కోసం కాదు, భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి అదే రాజ్యాంగం వర్తిస్తుంది. రాజ్యాంగంలో మీరు చేసిన దాని గురించే రాసిపెట్టేది, అందరి గురించి రాసి ఉంటుంది. ప్రతి దీనికి ప్రతి భారతీయ పౌరుడు వాడేది రాజ్యాంగమే. అది పక్కన పెడితే, రెండోది, ఆమె నిన్న ప్రెస్ మీట్లో పెడితే ఏ సామాజిక వర్గాన్ని కూర్చోబెట్టుకున్నారు మీరు అని అడుగుతాం. నేను అడుగుతాడా, ఏ సామాజిక వర్గం, ముస్లిం మైనార్టీ సామాజిక వర్గం గురించి మీరే మాట్లాడాలా? ఏ సామాజిక వర్గం కానివ్వండి, సామాజిక వర్గాల గురించి మీరు మాట్లాడితే మేము వినాలా, ప్రజలు తప్పెట్టుకుంటాం? మా పార్టీలో ముస్లిం సామాజిక వర్గాన్ని ఉండే వ్యక్తి ఇన్ఛార్జిగా ఉంటే అతని ఇంటి మీద రాళ్ళు వేపించింది అదే సామాజిక వర్గం మీద ఎవరు? మేమా మీరా? మీకు ఇప్పుడు ముస్లిం కెన్నులు కారుస్తా ఆమెదేందుకు కీచపరిచేస్తే మా ఎమ్మెల్యే గారి గురించి ఏదో మాట్లాడేస్తే జనాలు నమ్మేస్తారని ఈ పొద్దు మేము ఎందుకు వచ్చి ప్రజల ముందు మాట్లాడాల్సి వస్తుందంటే, మీరు అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించి ప్రజలు తీసుకువెళ్తున్నారు. ఎందుకంటే అతి తొందరలో కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ దెబ్బకు ముందు మాదిరిగా ప్రజలు భయపడరు. వీళ్ళు
ముందుకొచ్చి ఓటు వేసి ప్రజాప్రతినిధిని గెలుస్తారు, ప్రజాసేవకుల్ని గెలిపిస్తారని చెప్పి ఏదో ఇలా ప్రజలను మభ్యపెట్టి అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తే ఆమె ఏదో కేసులు పెట్టిస్తుంది. కేసులు పెట్టించే ఘనత మీది. ప్రతి సామాజిక వర్గాన్ని, ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని కేసులు పెట్టి భయభ్రాంతులు చేసిన ఇది మీది. చరిత్ర, ఘన చరిత్ర మీది. కానీ ఈరోజు ముందుకొచ్చి మాకు దావత్ భాష అన్నారు. ఆమె ఏం దావత్లోకి పొమ్మని చెప్పలే, మిమ్మల్ని బిర్యానీ తినొద్దని చెప్పలే, మీరు డేట్ చేయమని చెప్పలే. ఆమె ఏమంటుందంటే, ఆ రోజు మీరు దీని మీద చూపించిన శ్రద్ధ, ఈ దావత్ల మీద ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా పెళ్లికి పోవాలా, సాగుకు పోవాలా, మంచికి పోవాలా, చెడ్డకు పోవాలా, ప్రతి క్షణం ప్రజల్లో ఉండాలా. కానీ అట్ ద సేమ్ టైం అక్కడ పెట్టిన శ్రద్ధ ఇక్కడ ఎందుకు పెట్టలేదు? అక్కడెక్కడో అప్సరాల దగ్గర నిలబడుతున్నాయి, ప్రజలు బాధపడుతున్నారు. ఇంతకాలం నుంచి మీరే అక్కడ అప్సరా థియేటర్ దగ్గర, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కొన్ని సమస్యలు, కడప నగరంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద దీని మీద పెట్టే శ్రద్ధ సమస్యల మీద ఎందుకు పెట్టలేదని ఆమె అడిగితే, మేము దావత్లోకి పోతాం, పోండి, బిర్యానీ తినండి, మేమే వద్దనిలే, డైటింగ్ చేయమని చెప్పలే మీకు. అదేవిధంగా ప్రజా సమస్యలపై పోరాడండి అని చెప్తాను. రెండోది, ఈ 27వ డివిజన్లో మేము ఎక్కడన్నా పనులు నిలబెట్టినామా? మేము ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేశారా? ఒకసారి ఎన్నికిపోయి చూసుకోండి. మీరు ఇదే 27వ డివిజన్లో ఎంతమంది మీద కేసులు పెట్టినారు, ఎంతమందికి సబ్జెక్టులు పంపించినారు, తర్వాత ఏదైనా పనులు నిలబెట్టినారా? ఏం పనులు? 20 ఏళ్ల క్రితం రామతీయ ఫంక్షన్ ప్యాలెస్ పక్కన రోడ్డు వేపిస్తా అంటే 18 నిమిషాల్లో నిలబెట్టినారు మీరు. 18 నిమిషాల్లో. ఈ పొద్దు 20 ఏళ్ల తర్వాత కడప ఎమ్మెల్యే మేము గెలిచి మళ్ళా ఆ రోడ్డు వేసుకోవాల్సి వచ్చింది. ఆ రోడ్డు మేము పెట్టుకొని మేము తీసుకొచ్చా, మళ్ళా మీరే వచ్చి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి ఆ బూందీలు పంచుకొని పోయినారు. అయినా మేమేం బాధపడలే, మా పని కావాలా. కానీ ఈరోజు మీరు ముందుకు వచ్చి ఎమ్మెల్యే గారి మీద, మా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి మీద అవాక్కులు చవాకులు పేలుతూ, మేము ఫోన్ కొడితే 200 మంది వస్తారు అంటే, మా దగ్గర కూడా ఫోన్లు ఉన్నాయి. ఆ కాలాలు పోయినాయి. మీరు ఫోన్లు కొడితే 200 మంది వస్తారు, మేము ఇళ్ళ మీదకి వస్తాం, మీకు వీధుల్లో లేకుండా చేస్తాం, అయిపోయింది, గతం గతహ. ఇక మీకు వచ్చింది ఏమరా అంటే, ఇప్పుడు ప్రజలు మీకు ఏదో సందులలో వీధులలో తిరగనిస్తున్నారు. రాబోయే కాలంలో ఆ వీధుల్లో కూడా మిమ్మల్ని తిరగనిరు అని మీకు తెలుసు. తెలిసే మీరు ఈరోజు ఇటువంటి దుష్ప్రచారానికి ఒడిగట్టినారు ఎమ్మెల్యే గారి మీద. అది ఒక వీధిలో జరిగిన చిన్న సమస్యను పట్టుకొని, ఆ రోజు జరిగింది, రోజు ప్రెస్ మీట్ పెట్టు, మేము అవి చేసినాం, మేము ఇవి చేసినాం, మా 27వ డివిజన్లో ఇన్ని రోడ్లు వేసినాం అని చెప్పు, తప్పేం లేదు. దాన్ని పట్టుకొని ఈమె ఏదో నువ్వైతే అందరినీ తిట్టొచ్చు, అందరినీ అవహేళనగా మాట్లాడొచ్చు, ఓ 10 మంది ప్రెస్ మీట్ పెట్టి ఈయన 30 ఏళ్ళ నుంచి ఉన్నాడు, పెద్ద గాంధేయవాది. ఇక్కడ అందరూ ప్రజాసేవ చేయడానికి వచ్చినంత గాంధేయవాదులే, మీరు ఒక్కరే కాదు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, మా ఎమ్మెల్యే గారి మీద ఈ బచ్చా నాయకులు అవాక్కులు చవాక్కులు పేరడం మానుకోవాలా. ఆమె ప్రజల ఓట్లతో, ప్రజా ఆమోదంతో గెలిచిన ఎమ్మెల్యే. మీ మాదిరిగా దౌర్జన్యాలతో, మీ మాదిరిగా పేపర్లు చింపేసి దౌర్జన్యాలు చేసి అయి గెలిచిన ఎమ్మెల్యే కాదు. కాబట్టి ఈ చోటా మోటా నాయకులు నేను చెప్పేది ఒకటే, భవిష్యత్తులో ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు మంచి పని చేయండి, ప్రజలు హర్షిస్తారు, మిమ్మల్ని కూడా ప్రజాప్రతినిధులుగా గుర్తిస్తారు. ఇప్పటివరకు మిమ్మల్ని ప్రజలు ప్రతినిధులుగా గుర్తించరా? ఎందుకు? మీరు ప్రజల ఓట్లతో గెలిచనే లేదు, అది అందరికీ తెలుసు. నగ్న సత్యం, అది బహిరంగ రహస్యం అంటారే, అలా బహిరంగ రహస్యం అది అందరికీ తెలుసు. మీరు ఏం చేసినారు, ఎలా గెలిచినారు అని చెప్పి. మీరు చేసిన పనులు తీసుకొచ్చి మా ఎమ్మెల్యే గారికి చెప్తారే, ఏమో లాటరీతో గెలిచి చేసినావు, నువ్వు ఇంకా గెలిచలేవు. మీరు ఆ చెప్పేది, నువ్వు ఎక్కడన్నా 10 ఓట్లతో గెలిచినావా, ఏదైనా ప్రజాప్రతినిధిగా పని చేసినావా? ఏదో మీడియా ఉంది కదా అని పిలిచేసి 4 మైకులు పెట్టేసి ఆమె అట్టా మేము అది చేయను, మేము ఇది చేయను, మాకు కూడా నోర్లు ఉన్నాయి, నీకు ఒకరికి ఒక నోరు అంటే మాకు 10 నోర్లు ఉన్నాయి. ఆ కాలం పోయింది. దాన్ని స్వస్తి పలికి దయవుంచి ప్రజలకు మంచి పని చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని ప్రజలతో ఉంటే ప్రజలు రేపు పోలింగ్ జరిగినప్పుడు ఓట్లు వేస్తారు. మీరు గెలిస్తే మీరు, మేము గెలిస్తే మేము. అలా కాకుండా మేమేదో ఇవన్నీ అవాస్తవాలని ప్రజలను తీసుకువెళ్ళి మిమ్మల్ని ఇది అది చేసి ఏదో అయిపోతామంటే ఆ కాలం పోయింది. దయవుంచి దాన్ని స్వస్తి పలకవలసిందిగా కోరుతున్నాను.